ఛార్జీలు పెంపుపై వైసీపీ పార్టీ చేసిన ధర్నా అది శోచనీయం. దొంగ అని అరిచినట్టుంది. ఆయన ఎప్పుడైతే ఆయన ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కనీసం 5 సార్లు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజల మీద భారం వేశాడు. ఆ రోజున ఉన్నటువంటి ఒప్పందమే ఈరోజు అమలు జరుగుతూ ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ సపరేట్గా దాన్ని పెంచినా ఇదేం లేదు. ప్రజలను నమ్మించాలని చూస్తే ప్రజలంతా తిక్కలోళ్ళు కాదు, ప్రజలు మహా తెలివి కల్లోళ్ళు కాబట్టే నిన్ను 11 సీట్లకి పరిమితం చేశారని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి ఈ చిల్లర కార్యక్రమాలను మానుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఏదో సామెత చెప్పినట్లు దొంగోడే దొంగ అన్నాడంట. ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు పడుకుంటున్నారంటే మన కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి అదృష్టంలా భావించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు వ్యాపారస్తులు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ప్రశాంతంగా ఏ భయం లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఈ రౌడీజం ఈ గోండాయిజం లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు ఎవరి పనులు చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక ఇసుక కానీ ఒక భవన నిర్మాణాలు కానీ ఒక కార్పొరేషన్ లోన్లు కానీ ప్రశాంతంగా రేపు నూతన సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధపు మాటలు చెప్పి ఎన్నాళ్ళు మీరు ఈ కాలం గడుపుకుంటూ పోతుంటారు? వద్దు, ఏదైనా యథార్థంగా మాట్లాడండి. యథార్థం ఎప్పటికైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యథార్థం మాట్లాడారు అని తెలుసుకునేలా మాట్లాడండి. అబద్ధపు మాటలు మాట్లాడి కాలం గడుపుకోవద్దు. దయచేసి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలకు మంచి చేయాలని ప్రతి ఒక్కరూ కూడా భావించుకోవాలని నేను మనవి చేస్తున్నాను.